యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు. మన బ్రతుకు మన జీవితాలు మార్చే మాటల్ని బైబిల్ నుండి కొన్ని వచనాలు మనం చూసుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29. వినువానికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షమాభిధి అనుకూలమైన వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనా మీ నోటికి రానియకండి. అనవసరంగా మాట్లాడొద్దు మనం కదా. అవసరాన్ని బట్టి మాట్లాడాలి. అవసరం లేనప్పుడు క్రైస్తవులను మనము నోటుకు వచ్చింది మాట్లాడకూడదు. ఎందుకంటే అనవసరంగా మాట్లాడితే, విస్తారంగా మాట్లాడితే కదా, ఫ్లోలో ఎన్నో మాటలు మనకు వచ్చేస్తాయి. బైబిల్కి వ్యతిరేకమైన మాటలు కూడా మనం మాట్లాడతాం, ఇతరులకు నొప్పించగలిగే మాటలు కూడా మాట్లాడతాం. కనుక మనం తక్కువ మాట్లాడితే చాలా మంచిది. వ్యక్తిగతంగా దేవుడి కోసం ఎంత మాట్లాడినా ఏం కాదు, కానీ వినువానికి మేలు కలగాల. మన మాటల వల్ల వినువానికి మేలు కలగాల, వినువానికి క్షేమాభివృద్ధి కలగాల, వినువానికి ఇబ్బంది కలగొద్దు. ఎవరు మనసు నొప్పించే మాటలు మనం మాట్లాడకూడదు. ఎవరిని బాధ పెట్టే హక్కు మనకు దేవుడు మనకు ఆ రైట్స్ ఇవ్వలేదు. మనకి ఎవరిని బాధ పెట్టొద్దు. మన క్రైస్తవులం కనుక ప్రేమ కలిగి నడుచుకోవాలా కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29 వచనం మళ్ళొకసారి చూస్తాం. వినువానికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనా మీ నోటికి రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆయన ఎందు మనం ముద్రించాడు పరిశుద్ధాత్మ ద్వారా. కనుక కదా మన నోటికి వచ్చింది మాట్లాడవద్దు. అనుకూల వచనమే ఉచ్చరించాలి కానీ కదా. కానీ దుర్భాష ఏది మన నోటికి రానియొద్దు. అదే కదా 30 వచనంలో ఒకవేళ రానిస్తే ఏమవుతుందంటే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. 31 ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరిని, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారమును మీరును ఒకరినొకరు క్షమించుడి. ఒకరినొకరు క్షమించుకోవాలి. మనము కక్షలు పగలు మనకు ఏ మాత్రం ఉండకూడదు. నోటికి వచ్చింది మాట్లాడకూడదు. అనుకూల వచనమే మాట్లాడాలి కానీ దుర్భాష ఏదో మన నోటికి రానియద్దు. పరిశుద్ధాత్మని దుఃఖపెట్టకుండా వాక్య ప్రకారంగా మనం జీవించాలా. మన నోటిని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలా. వినువానికి మేలు కలిగే మాటలే మాట్లాడాలి తప్ప ఇబ్బంది కలిగించే మాటలు, అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు, ఏ మాటలు మనం మాట్లాడకూడదు. ఈ సమయాన్ని ఇచ్చిన దేవుడికి క్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు.